హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 5,000 మందికి పైగా పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ధ్యాన అభిమానులు, ప్రాక్టీషనర్స్ మిత్రులారా, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవము. ప్రపంచ సమాజానికి ఒక గొప్ప వరాన్ని అందించిన చరిత్ర అంటే మన దేశ చరిత్ర, దేశ సంస్కృతి. పాతాంజలి గారు, మహర్షి పాతాంజలి గారు అందించిన అష్టాంగ యోగా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మనము అందరం జరుపుకుంటున్నాము, అందరం పాల్గొంటున్నాము. యోగ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ కాలంలో ఏ రకంగా మన జీవన శైలిలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంత అవసరం అనేది మనకు నెమ్మదిగా అర్థమవుతున్నది. ప్రధానంగా ఒక నానుడు ఉన్నది, హెల్త్ ఇస్ వెల్త్ అని చెప్పేసి. ఆరోగ్యకరంగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ధార్మిక చింతన పెరగాలి. అంటే అన్నిట్లో గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే